ఉత్కంఠభరితంగా మారిన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన 8వ వార్డు కౌన్సిలర్ పఠాన్ నస్రీన్ ఖాన్, 9వ వార్డు కౌన్సిలర్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్న బుచ్చి నగర పంచాయతీలో టీడీపీ బలపరిచిన పఠాన్ నస్రీన్ ఖాన్, ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, వైసీపీ వైస్ చైర్మన్ అభ్యర్థులు కందుకూరు యానాదిరెడ్డి, ప్రమీలమ్మలపై 14 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ఎల్ శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎక్స్ ఎఫెషియో సభ్యురాలు హోదాలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ బుచ్చి నగర పంచాయతీలో వైస్ చైర్మన్ల గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయంగా అభివర్ణించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు జనరంజక పాలనకు ఆకర్షితులై బుచ్చి వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులేశారన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపాలని గెలుపొందిన వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజల కోసం పనిచేసి పదవులకు వన్నె తేవాలని వైస్ చైర్మన్లుగా ఎన్నికైన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, పఠాన్ నస్రీన్ ఖాన్కు సూచించారు. బుచ్చి పట్టణ అభివృద్ధి దిశగా అడుగులేయాలని కోరారు. పదవులు రానివారు నిరుత్సాహపడవద్దని, అర్హులకు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికే తాను నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. కంటానంద 15, మూల జయంతి 18, పిట్టగుంట ప్రమీలమ్మ 16, షేక్ షకీలా 7వ వార్డు, ప్రతిపాదన చేయాలి. తర్వాత ఇంకొకరు బలపరచడం చేయాలి. సో ఒకరు ప్రతిపాదించాలి, ఒకరు బలపరచాలి. దీనికి సంబంధించి మొదటగా ఫస్ట్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి ఎవరు నిలబడతారో చెప్తే వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి. వారికి బలపరిస్తే ఆ ఒకటో వైస్ చైర్మన్ సంబంధించి 2 నిలబడితే కనుక వారికి ఎన్నిక ఇండిపెండెంట్ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్టీ కాబట్టి ఇండిపెండెంట్ కిందనే లెక్క. సో ముందుగా యానంద్ రెడ్డి గారు 12వ వార్డుకి వారికి ఓట్లు వేసే వాళ్ళు చేతులెత్తాల్సింది కోరుతున్నాం. ఒక్క నుంచి చేతులెత్తితే వాళ్ళ మీ నేమ్స్ వార్డు రాసుకుంటారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వైస్ చైర్మన్స్గా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీన్ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళని ప్రపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన అందరి కౌన్సిలర్ కూడా అభివాదం. మేడం ఎలక్షన్లో విప్ ఏమైనా పనిచేసింది మేడం? యాక్చువల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. పిల్లలు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇండిపెండెంట్గా టీడీపీ పార్టీ తరఫున అంటే యాక్చువల్గా ఇప్పుడు పార్టీ తరఫున అదంతా ఏం లేదు. మామూలుగా వైస్ చైర్మన్లని ఎలక్ట్ చేసుకున్నాం అంతే.